ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ పూర్తయింది. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఈ విచారణలో కీలకమైన విషయాలను సిట్ అధికారులు సేకరించారు. రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగబోతోంది. ప్రభాకర్ రావు కస్టడీ రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ అందజేయనుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ పూర్తయింది. సుమారు వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఈ విచారణలో కీలకమైన విషయాలను సిట్ అధికారులు సేకరించారు. రేపే సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగబోతోంది. ఇక ప్రభాకర్ రావు కస్టడీ రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ అందజేయబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ పూర్తయింది. సుమారు వారం రోజుల పాటు సిట్ ప్రభాకర్ రావును విచారించింది. ఈ విచారణలో కీలకమైన విషయాలు రాబట్టింది సిట్. రేపే సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ప్రభాకర్ రావు కస్టడీ రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ అందజేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు సిట్ విచారణ అయితే ముగిసింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వారం రోజుల క్రితం ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు ఉండిపోయారు. అయితే 7 రోజుల పాటు సిట్ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి అంటే 6 రోజుల విచారణ వరకు కూడా ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానాలు సిట్కి అయితే అందజేయలేదు. ముఖ్యంగా ఇటు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెర్చ్ చేసి దాంట్లో డేటా డిలీట్ చేసి ఇటు పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి దానిలో ఏ డేటా లేకపోవడంతో దాన్ని ఫారెన్సిక్ అయితే పంపించారు. అయితే ఈ రోజు చివరి రోజు విచారణ అయితే కొనసాగింది. ఈ చివరి రోజు విచారణలో కూడా కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించారు, దేనికి చేపించారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే దానికి సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా విచారించారు. అయితే రేపొద్దున సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ 7 రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ఏదైతే సుప్రీంకోర్టుగా అయితే అందజేయనున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అంటే అధికారికంగా ఫోన్ ట్యాప్ చేయాలంటే ఇక్కడ నక్సలైట్లు, మావోయిస్టులకు సంబంధించి డేటాను అయితే ట్యాప్ చేస్తారు. అయితే ఇందులోని ప్రముఖుల వ్యక్తుల పేర్లు అంటే అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది ఏదైతే ఫోన్ ట్యాపులు జరిగినాయి కాబట్టి వాళ్ళ డేటాను అంతా కూడా ఇటు మావోయిస్ట్ లిస్ట్ లో పెట్టి దాని ద్వారా డేటా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గత ఎన్నికల్లో కావచ్చు లేదంటే అంతకు ముందు 10 ఏళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు ప్రతి చోట కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ని అడ్డపెట్టుకుని కూడా ఏదైతే అమౌంట్లకు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రణీతరావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతి అన్న వేలిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు పేరైతే బయటకు వచ్చింది. అయితే ప్రభాకర్ రావుని గతంలో విచారించినప్పుడు కూడా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే ఈసారి సుప్రీంకోర్టు ఏకంగా 7 రోజులు కస్టడీలో ఇవ్వడంతో కూడా 7 రోజుల పాటు విచారించారు. ఈ రోజుతో ఆ విచారణ అయితే పూర్తయింది. రేపొద్దున సుప్రీంకోర్టులో జరిగే విచారణకు ప్రభాకర్ రావు సంబంధించి ఈ 7 రోజుల పాటు జరిగిన విచారణ మొత్తం కూడా ఒక రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టులోకి అయితే ఇవ్వనున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణ బట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.